ఇప్పుడు దేశంలో రోజువారీ కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఇప్పుడు కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉన్నాయి. మే ఫస్ట్ వీక్లో వరుసగా 4 లక్షలకు పైగానే కేసులు వచ్చాయి. ఇప్పుడు 2.5 లక్షల వరకు కేసులు వస్తున్నాయి. అయితే కరోనా మరణాలపై మాత్రం ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. రోజు 4,000కు పైగానే చనిపోతున్నారు. కరోనా కట్టడికి దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ పెట్టాయి. కొన్ని రాష్ట్రాలు కొన్ని మినహాయింపులు ఇచ్చినా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. ఆ ఎఫెక్ట్తోనే కేసులు తగ్గుతున్నాయి. సేమ్ టైం వ్యాక్సినేషన్లో కూడా స్పీడ్ పెరిగింది. ఇప్పటి వరకు దాదాపు 20 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేశారు. డబుల్ డోస్ తీసుకున్న వాళ్లు దాదాపు 5 కోట్ల మంది ఉన్నారు. పరిస్థితి ఇలానే కంటిన్యూ అయితే జూన్ చివరి నాటికి కరోనా కంట్రోల్ అవుతుందని నిపుణులు అంటున్నారు. కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటూనే వ్యాక్సినేషన్లో స్పీడ్ పెంచితే జూన్ చివరి నాటికి కరోనా కంట్రోల్లోకి వస్తుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. దీని మీదే మనతో మాట్లాడడానికి ప్రముఖులు జాయిన్ అవుతున్నారు. ఐపీఎం మాజీ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో మరికొంతమంది ఎక్స్పర్ట్స్ జాయిన్ అవుతారు. డాక్టర్ సంగ్రామ్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నేను ఇంట్రోలో చెప్పినట్లు యాక్టివ్ కేసెస్ 17% నుంచి 12%కి రావడం కానీ, రికవరీ రేట్ పెరగడం కానీ ఏదైనా మనం ఒక గుడ్ న్యూస్గా చూడొచ్చా సార్ దీన్ని? ఇప్పుడు ఒకసారి గణాంకాలు చూసుకుంటే ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 2.6 కోట్ల మంది కేసులు ఉన్నాయమ్మా. అందులో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మే నెలలో గత 3 వారాల్లో తగ్గుముఖం పుట్టింది అన్నారు. అంటే 4 లక్షలు రోజుకి వచ్చే కేసులు 2.65 ల్యాక్స్ కేసుల దాకా వచ్చాయి. సరే, అలాగే మనం చూసుకుంటే మే ఎండ్కి ఇట్ మే కమ్ టు 1.65. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే ప్రభుత్వం ఒక ముగ్గురు నిపుణుల కమిటీని వేసింది. ఆ నిపుణుల కమిటీ ఏం చెప్పారంటే వాళ్ళు ఒక సూత్రం వేసుకున్నారు. ఆ సూత్రం ఏంటంటే సూత్రం అంటే ఇంగ్లీష్లో చెప్పడం కష్టం. సూత్రం అంటే ఇక్కడ వాడు తీసుకున్న మార్కర్స్ ఏంటంటే టోటల్ ససెప్టబుల్ కేసెస్, రికవరీ కేసెస్, డెత్ కేసెస్, వ్యాక్సినేటెడ్ కేసెస్. దీన్ని బట్టి చూస్తే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మే ఎండ్కి 1.65 కేసెస్ రావచ్చు, జూన్ ఎండ్కి 20,000 కేసుల దాకా రావచ్చు. మరి ఇలా ఈ 20,000 కేసు ఇలా జూన్ ఎండ్కి వస్తే ఆ తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే 20,000 కేసెస్ ఉన్నప్పుడు కేసులు అయితే తగ్గినాయి, రికవరీ కూడా తగ్గింది మీరు చెప్పినట్టు. అయితే ఈ 20,000 కేసు అలాగే ఉండిపోతే 6-8 మంత్స్ తర్వాత థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ ప్రకారం, వాళ్ళ ఉన్న గణాంకాల ప్రకారం వాళ్ళు చెప్పారు. సో పర్సనల్గా నేను చెప్పేదంటే ఇక్కడ మొన్న కూడా చెప్పాను, ఇక్కడ కీ ఫ్యాక్టర్ ఏంటంటే వ్యాక్సినేషన్. ఇప్పుడు వ్యాక్సినేషన్ చూసుకుంటే మనం వ్యాక్సినేషన్ మొత్తం మీరు చెప్పినట్టు 20 కోట్లు కవర్ చేసాం. 20 కోట్ల మంది వ్యాక్సినేషన్ ఇచ్చాం. అందులో ఫుల్లీ వ్యాక్సినేటెడ్ 3%. ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు 10%. సో మొత్తం ఏంటంటే తీసుకుంటే మనం మొత్తం 12-13% కంటే టోటల్ వ్యాక్సినేషన్ అవ్వలేదు. అది కాకుండా అసలు యాక్చువల్గా చెప్పండి సార్. వ్యాక్సినేషన్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఒక్కసారి ఇప్పుడు కేసులు తగ్గుతున్న విధానం చూస్తే మామూలుగా కేసుల తగ్గుదల అనేది దేన్ని బట్టి మనం నిర్ధారించవచ్చు సార్? అంటే ఇప్పుడు పాజిటివిటీ రేట్ తగ్గడాన్ని బట్టి చూడొచ్చా? పాజిటివిటీ రేట్ విషయం చూస్తే మీరు ఇదివరకు మనం ఒకసారి ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పారు, పీక్ స్టేజ్ అనేది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మొన్నటిదాకా బోల్డ్ అని కేసులు వచ్చిన మహారాష్ట్ర, లేకపోతే కర్ణాటక, ఇలాంటి ఢిల్లీ లాంటి చోట్ల కేసులు తగ్గుతున్నాయి. బట్ కొన్ని స్టేట్స్లో మాత్రం కేసులు పెరుగుతున్నాయి. ఏపీ లాంటి చోట్ల ఆన్ అండ్ యావరేజ్ 20,000 దాకా కేసులు వస్తున్నాయి. కరెక్ట్గా పీక్ స్టేజ్ దాటాం మనం దేశవ్యాప్తంగా అని చెప్పి మనం ఎప్పుడు ఒక నిర్ధారణకి రావచ్చు అంటారు? అమ్మా, నేను ఒక విషయం చెప్పేది ఏంటంటే ఇప్పుడు 2 లక్షల కేసులు పర్ మంత్ వస్తున్నాయి. సో ఇందాక నేను చెప్పినట్టు మే ఎండ్కి ఇంకా డిప్ అవుతుంది, 1.65 లక్షలు అనుకోండి. అదే ఆ నిపుణులు చెప్పిన ప్రకారం, వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం జూన్ ఎండ్కి 20,000 కేసెస్ ఉంటాయి. సో జూన్ ఎండ్కి 20,000 కేసెస్ ఉంటే ఈ మొత్తం పాండమిక్ జూన్ ఎండ్కి తగ్గిందని ఎలా అనుకుంటాం చెప్పండి? It's not possible at all. Absolutely is not possible. అంచేత ఏంటంటే మీరు ఎన్ని డ్రాస్టిక్ మెజర్స్ తీసుకోండి, ఇప్పటికే జనంలో చాలా చైతన్యం వచ్చింది, అవగాహన వచ్చింది. వాళ్ళు కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు, మాస్క్లు వేసుకుంటున్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబుల్ మాస్కింగ్ అన్నారు, డబుల్ మాస్కింగ్ వేసుకుంటున్నారు. లాక్డౌన్స్ పెట్టారు, అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు.
చాలా పరిమితంగా కొన్ని ఆఫీసులు వెళ్తున్నారు. అంచేత ప్రజలు ఇంత చైతన్యం వచ్చి ఇంత చేంజ్ వచ్చి రిఫార్మ్ అయినా కూడా మనకి కేసులు నెమ్మదిగా తగ్గుతున్నాయి. అంటే దెర్ ఈస్ సమ్ అదర్ ఫ్యాక్టర్, వేరే ఏదో ఫ్యాక్టర్ ఉంది. సార్ ఇంకో కేసులు విషయం, తగ్గుతున్నాయి 2 లక్షల నుంచి మనకి. సార్ ఒక్కొక్క స్టడీ ఒక్కొక్క రకమైన ప్రొజెక్షన్స్ ఎందుకు చెప్తుంది సార్? ఇప్పుడు రకరకాల ప్రొజెక్షన్స్ వస్తున్నాయి. కొన్ని స్టడీస్ అయితే మే 3rd వీక్కి 8 to 15 lakhs టచ్ అవుతుంది, ఆ తర్వాత గ్రాడ్యువల్గా తగ్గుతాయి కేసులు అని చెప్పి కొన్ని. బట్ ఇప్పటిదాకా 8 lakhs మన దగ్గర 4.12 4.20 ఇంతనే మన దగ్గర మాక్సిమం ఇప్పటిదాకా మనం చూసింది. ఆ 8 to 15 అనే దాకా వెళ్ళలేదు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక్కొక్క స్టడీ ఒక్కొక్క నెంబర్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఏ ప్రాతిపదికన ఈ సర్వేస్ అవి జరుగుతాయి సార్? ఈ సర్వేలమ్మా ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం. ఎందుకంటే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే వాతావరణం రిలేటెడ్ అన్నమాట. సో మన మహారాష్ట్ర తీసుకుంటే ఇప్పుడు చూడండి, మహారాష్ట్ర గుజరాత్లో కొంచెం ఆ సైక్లోన్ రావడం ఎఫెక్ట్ ఉంది. సో ఎక్కడైతే మాయిశ్చర్ ఉంటుందో అక్కడ వైరస్ కేసులు రావడం అంటే ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం ఉంటుంది. సో మహారాష్ట్రలో గుజరాత్లో కేసులు పెరుగుతున్నాయి, కాకపోతే తమిళనాడులో కూడా పెరుగుతున్నాయి, కర్ణాటకలో కూడా పెరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుకుంచుకోవాలి ఏంటంటే వైరస్ స్ప్రెడ్ డ్రాస్టిక్గా రాదు. మీరు ఒక కర్వ్ లా తీసుకుంటే మే దాకా మనకు ఫ్లాట్ కర్వ్ వచ్చింది. మే 4th నుంచి కర్వ్ స్లోగా రైజ్ అయింది. ఇప్పుడు కర్వ్ మే 12th బాగా పైకి వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి మే 12th నుంచి కొంచెం ఇట్ స్టార్ట్ డిప్పింగ్. సో ఈ డిప్పింగ్ ఈ కేసు ఎలాగైతే డిప్ అవుతున్నాయంటే ఇవి డ్రాస్టిక్గా కిందికి రావు. అంటే 1 లక్ష నుంచి మీకు 10,000కి 1 లక్ష నుంచి 15,000కి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వైరస్ ఒక క్యారెక్టరిస్టిక్స్ అట్లాంటివి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రస్తుతం నడుస్తున్న స్ట్రెయిన్ B1617 అనే పర్టికులర్ స్ట్రెయిన్ ఇదేంటంటే బాడీలో లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇమ్యూనిటీని, యాంటీబాడీస్ని, వ్యాక్సిన్ కూడా బైపాస్ చేసే స్టేజ్కి వచ్చింది. అంత మ్యూటేషన్ వచ్చిందన్నమాట, డబుల్ మ్యూటేషన్. సో డబుల్ మ్యూటేషన్లో ఉన్నప్పుడు మన కేసులు కొంత డిప్ అయ్యాయి కదా, ఈ నెల 1,00,000 కేసులు తగ్గినాయి కదా అంటే అది ఏంటంటే బికాస్ ఆఫ్ ది కోవిడ్ నార్మ్స్ బాగా మనం అబ్జర్వ్ చేశాం కాబట్టి ఈ డిప్ వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ వైరస్గా తీసుకుంటే అలా సడన్ డిప్ రావడం చాలా కష్టం. ఎందుకంటే వైరస్ చాలా రెసిస్టెంట్ అయిపోయింది. ఇది అన్ని టెంపరేచర్స్కి, అన్ని బాడీలో అన్ని రెసిస్టెన్స్ హర్డ్ ఇమ్యూనిటీ రాకుండా చేస్తుంది. హర్డ్ ఇమ్యూనిటీ అంటే సామూహిక వ్యాధి నిరోధక శక్తి. ఈ హర్డ్ ఇమ్యూనిటీ రాకుండా అది చాలా ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే అది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కూడా ఫస్ట్ డోస్ తర్వాత కొంచెం వచ్చినా ఏదో తగ్గిపోదు. ఇక్కడ బేసికలీ వ్యాక్సిన్ గురించి మేము తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ బేసికలీ నేను చెప్పేది ఏంటంటే వైరస్ లంగ్స్లో వెళ్ళిన తర్వాత దాని ఉధృత కొంచెమే తగ్గింది, ఎక్కువ తగ్గలేదు. అంచేత కొంచెం కేసులు డ్రాప్ అయినా ఈ కేసులు డ్రాప్ అవడానికి ముఖ్యమైన ఫ్యాక్టర్ ప్రజల్లో వచ్చిన చైతన్యం, వాళ్ళ చేత అవగాహన, వాళ్ళ ఒక భయం ఏర్పడి ఆ కేసులు తగ్గాయి. కానీ బట్ యాజ్ ఇట్ ఈస్ వైరస్ ఉధృత తగ్గలేదు. ఈ వైరస్ B1617 సంగ్రామ్ గారు చాలా చోట్ల రకరకాల రెస్ట్రిక్షన్స్ 20 రాష్ట్రాలకు పైగా లాక్డౌన్ లో ఉన్నాయి కాబట్టి. అవును, లాక్డౌన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, ఇట్స్ నాట్ అ కీ ఫ్యాక్టర్ బట్ ఇట్స్ యాడ్స్ అనదర్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఫిజికల్ కోవిడ్స్ కి లాక్డౌన్ ఒక ఇంపార్టెంట్ స్టెప్. మరి గత 2-3 వారాల నుంచి మనకు లాక్డౌన్ లేనప్పుడు సార్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. పీడియాట్రిషియన్ డాక్టర్ కరుణ గారు మనతో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ కరుణ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు జూన్ ఎండింగ్ కి సెకండ్ వేవ్ మోస్ట్ ప్రాబబ్లీ బాగా తగ్గిపోవచ్చు అని చెప్పి కొన్ని అంచనాలు వేస్తున్నారు. మీ అండర్స్టాండింగ్ ఏంటి డాక్టర్? ఇందాక సంగ్రామ్ గారు మాట్లాడింది కూడా మీరు ఫాలో అయ్యే ఉంటారు. మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ అండర్స్టాండింగ్ ఏంటి? ఎప్పటికీ సెకండ్ వేవ్ కి ముగింపు ఎప్పుడు, ఎంతో మంది ఆతృతగా ఎదురు చూస్తున్న సిచ్యుయేషన్ ఎప్పుడు మనం చూడొచ్చు అంటారు? ష్యూర్లీ అండి. బిఫోర్ కమింగ్ టు దిస్ పాయింట్, మన ఎక్స్పర్ట్ ఫస్ట్ వేవ్ తర్వాత మొత్తం మన ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేసింది, స్టడీస్ చేసింది. ఎందుకు ఇండియాలో ఇంత తగ్గిపోయినాయి, బయట ఎందుకు ఇంకా సెకండ్ వేవ్ స్పైక్ నడుస్తుంది అని చూసినప్పుడు వాళ్ళు ఒకటే మాట అన్నారు, we will not believe the statistics here because awareness public లో ఫీవర్ వస్తే వెళ్ళి టెస్ట్ చేసుకునేడానికి లేదు. కాబట్టి ఐసీయూ అడ్మిషన్స్ క్రైటీరియా మీదనే ఇండియాలో తక్కువ ఉంది, మోర్టాలిటీ లేదు. కాబట్టి ఇండియాలో కేసెస్ తక్కువ ఉన్నాయని వాళ్ళు స్టడీస్ చేసి దే వర్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ డిఫరెంట్ కాజెస్. అండ్ సెకండ్ థింగ్, లాస్ట్ ఇయర్ మీరు చూస్తే బికాస్ ఆఫ్ లాక్డౌన్ అండ్ స్లోగా లాక్డౌన్ రిలీజ్ చేయడం వల్ల మనకు స్లో స్పైక్ వచ్చి జులైలో వీ హ్యాడ్ క్రైసిస్ ఫర్ బెడ్స్,
ఆగస్ట్ లో టు అన్ ఎక్స్టెంట్ క్రైసిస్ ఉండింది. అండ్ దట్ టు ఏరియా వైజ్. ఫస్ట్ అర్బన్ లో ప్రాబ్లం వచ్చింది, ఒక పార్ట్ ఆఫ్ అర్బన్ వేరే అంటే సోషల్ డిస్టెన్స్, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ లేకుండా అక్కడ ఫస్ట్ వచ్చింది, తర్వాత మేజర్ గా సిటీలో వచ్చింది, తర్వాత రూరల్ లో వచ్చిందండి. సో ఇట్ వెంట్ ఆన్ టిల్ జూన్ జూలై అండ్ ఆగస్ట్ వచ్చాక బెడ్స్ దొరకడం మొదలైంది. కానీ మాక్సిమం కేసెస్ తగ్గింది సెప్టెంబర్ లో. దట్ వాజ్ ఆల్ బికాస్ ఆఫ్ అవేర్నెస్ అమాంగ్ పాపులేషన్ అండ్ స్లో రిలీజ్ ఆఫ్ లాక్డౌన్. ఇప్పుడు ఏమైంది, సెకండ్ వేవ్ కి వచ్చేసరికి ఏప్రిల్లో చాలా సూపర్ స్ప్రెడింగ్ ఈవెంట్స్ జరిగాయి. పిల్లలలో కానీ పెద్దలలో కానీ ఎక్స్పోజర్ చాలా జరిగింది. సో అక్కడి నుంచి మనం మల్టిపుల్స్ ఆఫ్ కేసెస్ తీసుకుంటే డెఫినెట్లీ మీరు అన్నట్టు ఎక్స్పర్ట్స్ 8 lakhs ఏవైతే మిడ్ మేలో వస్తాయన్నారో అది అచీవ్డ్. మనము నెంబర్ ఇప్పుడు మనది డెఫినెట్ గా వీ కాంట్ గో బై ద నెంబర్, బికాస్ గవర్నమెంటే చెప్పింది సిమ్టమ్స్ వైజ్ వెళ్ళండి, టెస్ట్లకు వెయిట్ చేయకండి. ఎందుకంటే ఎర్లీ ప్రెజెంటేషన్ వల్ల, మానిటరింగ్ వల్ల, ఆశా స్టాఫ్ వల్ల, మానిటరింగ్ వల్ల బెటర్ అవుతారు. సివియర్ కేసెస్ ని ఐడెంటిఫై చేసి హాస్పిటల్ పంపిస్తామని. సో టెస్టింగ్ కీపింగ్ ఇట్ అసైడ్, చాలా మందికి అందలేదు బికాస్ సర్జ్ వచ్చేసరికి కిట్స్ ప్రొవైడ్ చేయడం కష్టమైంది. కాబట్టి ఐ విల్ నాట్ గో బై ద స్టాటిస్టిక్స్. మీరు అన్నది ట్రూ అండి, 8 lakhs కాదేమో కానీ మాక్సిమం వీ హ్యావ్ రీచ్డ్ నౌ. ఇప్పుడు వెన్ వి అంటే యాజ్ ఎ క్లినిషియన్ ఐ హావ్ బీన్ సీయింగ్ లాస్ట్ 2 weeks లో, లాస్ట్ 1.5 months లో ఎట్లా కాల్స్ వస్తున్నాయి, ఎంతమంది బెడ్స్ కి అడుగుతున్నారు, ఎంతమంది బ్యాడ్ ఉండే నాకు అర్థమైంది. ఈ వీక్ లో చూస్తే వన్ ఫ్యాక్టర్, స్టెప్ డౌన్ ఐసీయూ ఈజ్ లిటిల్ బెటర్, అడ్మిషన్స్ ఇన్ రూమ్స్ ఆర్ లిటిల్ బెటర్, బట్ ఐసీయూ ఆక్యుపెన్సీ అంటే ఎవరైతే సిక్ అయి ఉన్నారో లాస్ట్ వీక్ 10 days లో ఐసీయూ ఈజ్ స్టిల్ ఫిల్. అంటే ఇంకొకటి, లాక్డౌన్ డెఫినెట్లీ హెల్ప్డ్. హైకోర్టు ఎప్పుడైతే ఇంటర్వ్యూన్ అయి నైట్ కర్ఫ్యూ చెప్పిందో అప్పుడు కానీ మన ప్రజలకు అవేర్నెస్ రాలేదండి సివియారిటీ ఆఫ్ డిజీజ్ ది. అప్పుడు కొంత అవేర్నెస్ వచ్చింది. అంటే చాలా మంది అన్నారు నైట్ వైరస్ ఉండదా, డే టైం ఉంటదా, డే టైమే ఉండదు నైట్ ఉంటదా, అట్లా ఎందుకు పెట్టారని. కానీ అది ఒక అలర్ట్ అయింది పబ్లిక్ కి. దాని మూలాన కొంతమంది ఎవరైతే ఎడ్యుకేటెడ్ గ్రూప్ కమ్యూనిటీస్ లో ఐ అబ్జర్వ్, ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ గ్రూప్, they started doing self lockdown. We also released lot of videos self lockdown కి వెళ్ళిపోండి అని, because economy should not be disturbed. దాని మూలాన తగ్గింది. దెన్ ఇప్పుడు వచ్చిన కొత్త ఎవిడెన్స్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ డాక్టర్. కొంచెం ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్లుంది. కరోనా సెకండ్ వేవ్ తగ్గేది ఎప్పుడు అనే దాని మీద మాట్లాడుతున్నాం. ఎక్స్పర్ట్స్ ఉన్నారు మనతో. ఐపీఎం మాజీ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ గారు ఉన్నారు, పీడియాట్రిషియన్ డాక్టర్ కరుణ గారు ఉన్నారు, అండ్ సీనియర్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ వరుణ్ రాజ్ గారు జాయిన్ అయ్యారు. ఎస్ డాక్టర్ వరుణ్ రాజ్ గారు, మీతో మాట్లాడుతున్నా. ఈ కేసెస్ లో తగ్గుదల కనిపిస్తోంది. ఇందాకటి నుంచి మనం మాట్లాడుకుంటున్నట్లు రికవరీ రేట్ కూడా కొంచెం బాగానే పెరుగుతున్న సిచ్యుయేషన్. బట్ ఎందుకండి డెత్స్ ఎందుకు ఆగట్లేదు? ఈ మరణాలు మాత్రం 4,000కి పైగానే ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? ద మెయిన్ రీజన్ వచ్చేసి అంటే సైంటిఫిక్ గా చూస్తే ద స్ట్రెయిన్, అంటే వైరస్ అనేది డ్రిఫ్ట్ అండ్ షిఫ్ట్ అని ఒక 2 పద్ధతుల ద్వారా తను మ్యూటేషన్ చేస్తుంది. మ్యూటేషన్ అంటే ఒక వైరస్ తన పైన ఉన్నటువంటి ప్రోటీన్ స్పైక్స్ ఏదైతే ఉన్నాయో, లేకుంటే క్యాప్సిడ్ కానివ్వండి, తను మారడం, ఇంకో రకంగా మారడం, ఇంకొక వేరియంట్గా మారడం. మరొకటి, ఒకే పేషెంట్ లోపల ఏదైతే పీల్చుకుంటారో దాంట్లో ఒక వైరస్, మరొక వైరస్, ఈ 2 కూడా దాంట్లో ఉండే ఈ జన్యు పదార్థం అనేది సంయోగం చెంది మారుతూ ఉంది. సో అలాంటి మ్యుటేషన్ ఉన్నప్పుడు మన పాత ఫస్ట్ వేలో వచ్చినటువంటి ఈ ఇమ్యూనిటీ, ఏదైతే మన బాడీలో వచ్చినటువంటి ఇమ్యూనిటీ ఉందో అది కన్ఫ్యూజ్ అవుతుంది. సో దీనికి మళ్ళీ సపరేట్గా కొత్తగా ఒక ఇమ్యూనిటీ రావాల్సినటువంటి అవకాశం ఉంది. ఈ వైరస్ ఎలాంటిదంటే లోపలికి వచ్చి అది అగ్గిపెట్టబెట్టి మంట పెట్టి వెళ్ళిపోతుంది. 3 days 4 daysలోనే మళ్ళీ వైరస్ కోవిడ్ టెస్టులు ఎవరైనా చేయించుకున్నా కూడా ఆ టెస్ట్ నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే అది ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ క్యాస్కేడ్, అంటే ఆ స్టార్మ్ అంటాం కదా, ఇన్ఫ్లమేటరీ స్టార్మ్, తర్వాత దాని నుంచి వచ్చేటటువంటి రకరకాల బై ప్రోడక్ట్స్ అవన్నీ కూడా డిఫరెంట్ ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ యొక్క రక్తనాళాలు లో ఉండే రక్తం గడ్డగట్టడము, వాళ్ళకి సడన్ గా ఈ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం అనేది జరుగుతుంది. అది ప్రధానమైనటువంటి కారణం. ఇది మ్యుటేషన్ చెందడం వల్ల, కొత్త వైరస్ కొత్తగా మన బాడీలో అటాక్ చేయడం వల్ల అది ఒకటి. ఎందుకు మరణాలు ఎక్కువ అవుతున్నాయంటే, ఇంతకుముందు ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి
ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు, వాళ్ళు లాక్డౌన్ అంటే వాళ్ళు సొంతంగా హోమ్ క్వారంటైన్ చేసుకొని దెన్ దే యూస్ టు కమ్ అవుట్ న్యాచురల్లీ ఒక 14 days 15 daysలో. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీలో ఉండేటటువంటి జనాలంతా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇఫ్ యూ టేక్ వన్ ఎగ్జాంపుల్, ఒక కాలనీ తీసుకోండి, దాంట్లో ఒక 1000 మంది ఉన్నారనుకోండి, 1000 ఫ్యామిలీస్లో ఉండే మెంబర్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఒక్కొక్కళ్ళ ఇమ్యూనిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళు యంగ్స్టర్స్ కావచ్చు, ఈవెన్ మిడిల్ ఏజ్డ్ ఉండొచ్చు, లేకుంటే ఓల్డ్ ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళ ఇమ్యూనిటీ ఈ కొత్త వైరస్ ని తట్టుకునేటటువంటి యొక్క ఈ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అనేది ఒక్కొక్కళ్ళకు ఒక రకం ఉంటుంది. సో న్యాచురల్ గా డెఫినెట్లీ ఒక ఇంట్లో 8 మంది 4 మంది ఒక ముగ్గురున్నా కూడా ఒకళ్ళు డెత్ అయ్యే అవకాశం మనకు బాగా కనిపిస్తాం. ఎందుకంటే న్యూస్ టైం, దట్ ఇస్ ఫస్ట్ రీజన్. రెండోది ఏంటంటే ఈ పానిక్ సిచ్యువేషన్ మనకు తయారైనప్పుడు అందరూ వాళ్ళ ఇళ్లలో టీవీలు చూడడం కానీ, లేకుంటే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళకి ఇన్ఫర్మేషన్ వెంటనే అందుతుంది. అది సోషల్ మీడియా ద్వారా ఫాస్ట్గా షేర్ చేస్తున్నారు. ఈరోజు మీరు చూశారు కదా, ఈ ఆయుర్వేద మెడిసిన్ గురించి చాలా ఫాస్ట్గా అందరికి ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సో అలాంటి ఈ యొక్క సిచ్యువేషన్స్లో ఈ యొక్క ప్రచారం ఎట్లయితే జరుగుతూ ఉందో భయం కూడా అదే విధంగా పెరిగింది. దీంతో ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆక్సిజన్ కొరత అని ఒక ఆక్సిజన్ సిలిండర్ మన ఇంటికి తెచ్చుకోవాలి అన్న ఒక పద్ధతిలో పరిగెత్తుకున్నారు. అది బ్లాక్ మార్కెట్ కానివ్వండి, ఎక్కడి నుంచి అయినా కూడా వాళ్ళు తెచ్చుకొని ఇంట్లో పెడుతున్నారు. యూజువల్గా సిఓపిడి అంటే మనకు క్రానిక్ లంగ్ డిసీజెస్లో కానీ, ఆస్థమాటిక్ పేషెంట్స్లో కానీ ఈ డాక్టర్స్ ఒక పర్టికులర్ డోస్ని ఆక్సిజన్ని తీసుకోమని ఇంట్లో చెప్తారు. ఎందుకంటే మనం పీల్చే గాలిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది 70%కి, అండ్ ఆక్సిజన్ 21% ఉంటుందండి. ఈ 21% ఉన్నటువంటి ఆక్సిజన్ మనం పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుంటే అది మనకు 98, 99 అట్లా చూపిస్తుంది. ఎంత? 21% ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద ఎయిర్. సో ప్రజలు ఏంటంటే వాళ్ళ పేషెంట్స్, వాళ్ళ బంధువులు లేకుంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి ఆక్సిజన్ 70, 60 అలా లేకుంటే 90 పడిపోయింది అనుకోండి, వాళ్ళు దే ఆర్ గెటింగ్ వర్రీ అండ్ రకరకాల ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు సిలిండర్ తెచ్చుకుంటున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ సిలిండర్లో ఉండేది 100% ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ అనేది మెడికల్ ఆక్సిజన్ అండ్ దిస్ ఈస్ ఎ మెడిసిన్. సో ఎవరికి ఎన్ని లీటర్లు పెట్టాలి, 1 లీటర్ పెట్టాలా, 2 లీటర్ పెట్టాలా, 10 లీటర్స్ పెట్టాలా, 12 లీటర్స్ పెట్టాలా అన్నది ఐసీయూ క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్ కి ఆ పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళు డిసైడ్ చేసి పెడతారు. డాక్టర్ డెత్స్ గురించి మనం పర్టికులర్ గా మాట్లాడుకుంటే ఇదివరకు ఉన్న పానిక్ సిచ్యుయేషన్ ఇప్పుడు లేదు. ఇదివరకు నిన్న మొన్నటి దాకా బెడ్స్ దొరక్కపోయేవి, ఇప్పుడు కొంచెం అంటే మరీ అంత కంప్లీట్ గా ఈజ్ అవుట్ అయిపోయిందని చెప్పకపోయినా కాస్తలో కాస్త బెటర్మెంట్ కనిపిస్తోంది. అంటే రకరకాల మెజర్స్, ఇందాక డాక్టర్ సంగ్రామ్ గారు, డాక్టర్ కరుణ గారు కూడా చెప్పినట్లు లాక్డౌన్ కానీ, లేకపోతే సైమల్టేనియస్ గా వ్యాక్సినేషన్ జరగడం కానీ, ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయా ఫ్యాక్టర్స్? అందుకనే మనకి కేసులు తగ్గడం కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయా? ఒకవేళ అవే అయితే డెత్స్ మీద ఎందుకు ఇంపాక్ట్ కనిపించట్లేదు? డెత్ మీద ఇంపాక్ట్ కనిపించకపోవడానికి వైరస్ యొక్క మ్యుటేషన్ ప్రధానమైన కారణం అయితే, రెండవది ఈ డైరెక్ట్ గా ఆక్సిజన్ ఒక డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఇంట్లో ఎన్ని లీటర్స్ అంటే అన్ని లీటర్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇట్ విల్ డ్యామేజ్ ద లంగ్. ఎందుకంటే దట్ ఈస్ 100% ఆక్సిజన్. ఓకే, అండ్ వాళ్ళు పెట్టుకొని డాక్టర్ పర్యవేక్షణలో పెట్టుకుంటే దట్ ఈస్ 100% అబ్సల్యూట్లీ సేఫ్. ఇళ్లలో పెట్టుకొని ఆ ఆక్సిజన్ తగిలిస్తే మాస్క్ ద్వారా అప్పుడు ఏమవుతుందంటే అది ఆల్వియోలై ఎక్కడైతే డెఫ్యూషన్ అవుతుందో, అంటే మనం తీసుకునే గాలిలో ఉన్నటువంటి ఈ 21% ఆఫ్ ఆక్సిజన్ బదులు 100% ఆక్సిజన్ వెళ్ళినప్పుడు అది ఆ ఆల్వియోలై అంటే లోపల ఉన్న చిన్న గాలి గదుల్ని ఎక్కడైతే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అవుతుందో ఆ యొక్క మెంబ్రెన్ని అది మందం చేస్తుంది. ఎప్పుడైతే అది మందం అవుతుందో ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు, కార్బన్ డైఆక్సైడ్ ఎక్సెల్ అంటే ఈ డిఫ్యూషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డ్యామేజ్డ్. సో అది మనకు తెలియకుండా ఓన్లీ పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని ఎంత పర్సెంటేజ్ డెత్స్ అట్లా ఉన్నాయి డాక్టర్? మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఇట్లా ఇంట్లో డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఆక్సిజన్ వాడడం వల్ల మరణించిన ఇన్స్టెన్సెస్ ఎన్ని ఉన్నాయి? సుమారుగా ఎంత పర్సెంటేజ్ డెత్స్ దీనివల్ల జరుగుతున్నాయి? ఆ స్టాటిస్టిక్స్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్
అటాప్సీలో పరీక్ష చేసి ఇతను 100% ఆక్సిజన్ తీసుకున్నాడు Oh. కాబట్టి అల్వేలా డ్యామేజ్ అయింది అన్నట్టుగా మనం ఆ స్టాటిస్టిక్స్ ఆ నెంబర్ తీసుకోవచ్చు. బట్ ఆ స్టాటిస్టిక్స్ మనకు అవైలబుల్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఇదేంటంటే జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ ఏ స్మాల్ పాయింట్ ఏంటంటే ఆక్సిజన్ ఈజ్ డెఫినెట్లీ ఎ లైఫ్ సేవింగ్ అండ్ దట్ మస్ట్ బి యూజ్డ్ బట్ ఇన్ ఏ సెటప్ ఆఫ్ ఏ హాస్పిటల్ విత్ ఏ డాక్టర్. అంటే డాక్టర్ పర్యవేక్షణ 100% ఉండాలి. ఎస్ ఇంట్లో ఆక్సిజన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరంటే క్రానిక్ ఆస్థమాటిక్ లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ సరిగా అందట్లేదు, వాళ్ళ లంగ్ అంతా కూడా చాలా రబ్బర్ ముక్కలాగా అయిపోయింది, వాళ్ళకి ఆక్సిజన్ కావాలి కాబట్టి డాక్టర్స్ చెప్తారు రైట్ అమ్మాయి 2 లీటర్స్ పెట్టుకోండి 3 లీటర్స్ పెట్టుకోండి అని చెప్తారు. రైట్ డాక్టర్, కంటిన్యూ చేద్దాం. సంగ్రామ్ గారు, ఈ వేరియంట్స్ ఇవి చాలా చాలా ఇబ్బంది పెడుతున్న సిచ్యుయేషన్. ఎస్పెషల్లీ మనం ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి ఒక తేడా చూస్తే అప్పుడు మనకి తెలిసింది వుహాన్ వైరస్, అంతవరకు మనకి తెలుసు. ఆ తర్వాత దానిలో మ్యుటేషన్స్ జరిగాయి ఏది, దీనికి సంబంధించి పెద్దగా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఇప్పుడు మనం చాలా వేరియంట్స్ చూస్తున్నాం. ఇన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి చాలా సీరియస్గా కూడా ఉంటున్న సిచ్యుయేషన్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఎంత టైం పట్టొచ్చు, ఈ వేవ్ మీద దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు, ఇవి మరింతగా బలపరుస్తాయా లేకపోతే వేవ్ని బలహీనపరుస్తాయా, ఎలా అంచనా వేయొచ్చు మనం? ఇక్కడ మళ్ళీ ఒకసారి డిఫరెంట్ వేరియంట్స్ గురించి ఒకసారి చెప్పుకుందాం. ఫస్ట్ పాండమిక్, లాస్ట్ ఇయర్ వచ్చిన పాండమిక్లో ఒకటే మ్యూటెంట్, ఒకటే వైరస్ B117. సో డిసెంబర్ దాకా ఈ 117 మైల్డ్ మ్యూటెంట్. అందుచేతే మనకి జూలై నుంచి ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు కేసులు తగ్గుతూ డిసెంబర్ దాకా కర్వ్ ఫ్లాట్ అయిపోయింది. జనవరి ఫిబ్రవరి నుంచి 3 వేరియంట్స్ కొత్త వచ్చాయి. ఒకటి ఏంటంటే B251, తర్వాత B7, ఆ తర్వాత కొత్త లేటెస్ట్ మ్యూటెంట్ డబుల్ మ్యూటేషన్ అయింది, అది B11, B818. అయితే ఈ లాస్ట్ స్టైల్ ఏది మీద మ్యూటేట్ అయిందో అది డబుల్ మ్యూటెంట్. ఇప్పుడు డబుల్ మ్యూటేషన్లో ఏంటంటే చాలా రెసిస్టెంట్గా ఉంటుంది వైరస్. ఇంకా ఇక్కడ ఒక విషయం ఇంకోటి ఏంటంటే డాక్టర్ వరుణ్ గారు చెప్పినట్టు ఇండివిజువల్ ఇమ్యూనిటీ గురించి చెప్పారు. అంటే ఒక మనిషికి బాడీలో ఉన్న రెసిస్టెన్స్ బట్టి కూడా మనం లెక్క వేసుకోవాలి. సో ఇండివిజువల్ ఇమ్యూనిటీ అంటే వ్యక్తిగతంగా ఉన్న ఇమ్యూనిటీ, హర్డ్ ఇమ్యూనిటీ అంటే మొత్తం జనం అంతా పబ్లిక్ అందరి పాపులేషన్లో కమ్యూనిటీ ఉన్న ఇమ్యూనిటీ. సో ఆయన చెప్పినట్టు వ్యక్తిగత ఇమ్యూనిటీ కూడా ఒక పాయింట్. ఇక్కడ మనం ఈ వేరియంట్స్ వచ్చాయి, ఎలా వచ్చాయి అంటే అవి జెనెటిక్ చేంజెస్ వచ్చాయి, దాన్ని మనం ఆపలేము. మ్యుటేషన్ మనం ఆపలేము, కానీ మనం దేన్ని ఆపగలము? మనము కోవిడ్ ప్రోటోకాల్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీనేమో వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ పద్ధతులు అవలంబిస్తే మనం వైరస్ని కంట్రోల్ చేసుకో. మరి ఈ డబుల్ మ్యూటెంట్ ఈ కేసెస్ ఏప్రిల్ మేలో చూసుకుంటే ఒకసారి తగ్గి మళ్ళీ కొంచెం ఎక్కి మళ్ళీ తగ్గుతున్నాయి. అంటే మరణాల గురించి చెప్పారు, మరణాలు ఎక్కువైనాయి. ఇక్కడ బేసిక్గా ఒక పాయింట్ ఏంటంటే రికవరీ రేటు 80%. అంటే మేలో మనం చేస్తున్న కేసుల్లో 80% రికవరీ రేట్ ఉంది. అంటే ప్రజలలో కొంతవరకు సామూహిక వ్యాధి నిరోధక శక్తి, హర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది. ఎలా వచ్చింది అంటే కొంచెం కొంతమందికి కొంచెం వైరస్ డోసులు నెమ్మదిగా పీల్చినప్పుడు అది కొంత ఇమ్యూనిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే కాకుండా 18-20 కోట్ల మందికి మనం వ్యాక్సినేషన్ ఇచ్చాం, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఇచ్చాం. సో 20 కోట్ల మంది వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల కూడా కొంతవరకు హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఇప్పుడే హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో హర్డ్ ఇమ్యూనిటీ ఇట్లాగే మనం పొడిగిస్తూ పోతే అల్టిమేట్లీ వైరస్ మనం స్ట్రాంగిల్ చేయొచ్చు, కంప్లీట్ గా స్ట్రాంగిల్ చేయొచ్చు. కానీ ఇక్కడ బేసిక్ గా ఏంటంటే సార్ సంగ్రామ్ గారు, ఇంకో విషయం, ఒక అబ్జర్వేషన్, ఫస్ట్ వేవ్ టైంలో రోజుకి 98,000 కేసుల నుంచి రోజుకి 10,000 కేసులు రావడానికి 5 నెలలు పట్టింది. అప్పుడు ఇన్ని మ్యుటేషన్స్, ఇన్ని వేరియంట్స్ మనకు తెలియదు. అలాంటి సిచ్యుయేషన్ మనం చూసాం. ఇప్పుడు ఎన్ని నెలలు పట్టొచ్చు? ఇప్పుడు మనకు లక్షల కేసులు మనం చూస్తున్నాం పర్ డే. ఇప్పుడు ఫస్ట్ పాండమిక్ లో ఉన్నది ఒకటే వైరస్ అమ్మా. దెర్ ఆర్ నో మ్యూటేషన్ స్టార్టెడ్ ఓన్లీ ఇన్ జనవరి ఫిబ్రవరి. 3-4 నెలల్లో 3 వేరియంట్స్ వచ్చాయి. మొత్తం ఇప్పటిదాకా 4 వేరియంట్స్ వచ్చాయి. అవన్నీ కూడా డబుల్ మ్యూటెంట్సే. ఈ డబుల్ మ్యూటెంట్స్కి అందుకే ఐసీఎంఆర్ రీసెంట్గా ఇచ్చిన ప్రోటోకాల్లో చెప్పింది ఏంటంటే డబుల్ మాస్కింగ్, 2 మాస్కులు వేసుకోండి. ఎందుకంటే వైరస్ ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత అది ఈ డబుల్ మ్యూటెంట్ అనే వైరస్ అది బాడీ యొక్క రెసిస్టెన్స్, ఇమ్యూనిటీని పాస్ చేస్తుంది, యాంటీబాడీస్ని పాస్ చేస్తుంది. తర్వాత ఇమ్యూనిటీ 2 రకాలు ఉన్నాయి. ఒకటంటే యాంటీబాడీస్ వల్ల, రెండోది ఏంటంటే హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటే సెల్యులార్ ఇమ్యూనిటీ అంటే టీ లింఫోసైట్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్
వారి డబుల్ మ్యూటెంట్ లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత యాంటీబాడీస్ని పాస్ చేస్తుంది, కానీ కొంతవరకు ఈ పర్టికులర్ సెల్యులార్ ఇమ్యూనిటీ టీ లింఫోసైట్స్ని పాస్ చేయలేకపోతుంది. సో ఈ టీ లింఫోసైట్స్ పాస్ చేయలేకపోతే దానివల్ల కూడా కొంత కేసులు తగ్గడం జరిగింది. సో ఈ ముఖ్యంగా చెప్పుకోేది ఏంటంటే ప్రజలలో హర్డ్ ఇమ్యూనిటీ అంటే సామూహిక వ్యాధి నివారణ శక్తి పెరిగింది. ఎట్లా పెరిగిందంటే ఇండివిజువల్ ఇమ్యూనిటీ ఒక కారణం, తర్వాత కోవిడ్ ప్రోటోకాల్స్ కారణం, మూడోది వ్యాక్సినేషన్ ఆల్మోస్ట్ 20 కోట్ల మందికి ఇచ్చాం. సో 20 కోట్ల మందికి ఇచ్చింది, అది కొంత హర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది. సో ఇప్పుడు ఈ వేరియంట్స్ని మనం అదుపులో పెట్టాలి అంటే మన హర్డ్ ఇమ్యూనిటీ ఇంకా పెరగాలి. ఇప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ ఎంత ఉంది పర్సంటేజ్ అంటే రఫ్గా అప్రాక్సిమేట్గా అని చెప్తే 8 to 10%, మ్యాక్సిమం 12% ఉంటుంది. ఈ 12%ని మనం అట్లీస్ట్ 60 to 70% పెంచాలి. అది పెంచినప్పుడు ఈ కేసులు తగ్గిపోతాయి, మరణాలు తగ్గిపోతాయి, మనం ఈ డబుల్ మ్యూటెంట్ పాండమిక్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అదే మధ్య చెప్పేది, అది మళ్ళీ వేరే ఇంటరాక్షన్ ఉంటే మళ్ళీ మాట్లాడతా డాక్టర్ మీతో. ఒకసారి కరుణ గారితో మాట్లాడదాం. మేడం, ఆర్ వాల్యూ అంటే ఏదైతే రిప్రొడక్టివ్ అంటే ఏదైతే వైరస్ మల్టిప్లై అయ్యే స్టేజ్ అని చెప్పి ఆర్ వాల్యూ అని చెప్పి ఏదైతే చూస్తారో, ఇప్పుడు మనకి మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ ఎక్కువ కేసెస్ వచ్చిన చోట్లల్లా 1 కంటే తగ్గింది ఆర్ వాల్యూ. అంటే ఎక్కువ టెస్టులు చేయకపోవడం వల్ల ఆర్ వాల్యూ తగ్గినట్లు కనిపిస్తోందా, లేకపోతే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రం తీసుకుంటే మన దగ్గర 1,00,000 టెస్టులు చేయాలి రోజుకి అన్న స్టేజ్ నుంచి ఇప్పుడు గ్రాడ్యువల్గా 60,000 లేకపోతే ఒక్కొక్కసారి 50,000కి తగ్గిపోయిన పరిస్థితి. ఆటోమేటిక్గా టెస్టులు తగ్గిస్తే కేసులు కూడా తక్కువే కనిపిస్తాయి. సిచ్యుయేషన్ అదా, లేకపోతే ఫ్యాక్చువల్గా కూడా ఆన్ గ్రౌండ్ కూడా కేసులు తగ్గుతున్నట్లే భావించవచ్చమ్మా? మేడం, డెఫినెట్లీ కేసెస్ కొంత తగ్గినాయి. అంటే నేను చెప్పేది అడ్మిషన్స్, ఐసీయూ కేర్ మట్టుకే తగ్గినాయి. గ్రౌండ్ లెవెల్లో డెఫినెట్ కేసెస్ ఆర్ మాక్సిమం. అంటే మహారాష్ట్ర సర్జ్ ముందు వచ్చిందండి, తర్వాత వాళ్ళు ఎఫెక్టివ్ గా మేనేజ్ చేశారు, డీసెంట్రలైజ్ చేసి టోటల్ 80% ప్రైవేట్ హాస్పిటల్ బెడ్స్ తీసుకొని దే స్టార్టెడ్ షోయింగ్ ఎగ్జాక్ట్ డేటా. 60,000 కేసెస్ అంటే 60,000 ఆన్ గ్రౌండ్ వాళ్ళకి 85% ఎసిమ్టమాటిక్ మైల్డ్ కేసెస్ పక్కకు పెడితే ఎవరైతే 15% కి హాస్పిటలైజేషన్ కావాలో వాళ్ళకి అంబులెన్స్ పంపించి మరి దే హ్యావ్ డైరెక్టెడ్ టు ఎవ్రీ హాస్పిటల్. దే హ్యావ్ బీన్ జెన్యూన్. అందుకే సెంటర్ కూడా వాళ్ళకి ఆక్సిజన్ పరంగా కానీ మిగతా పరంగా కానీ కరెక్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ పరంగా కూడా వాళ్ళకి కరెక్ట్ హెల్ప్ చేయగలిగింది. మనది ముందటి నుంచి స్టాటిస్టిక్స్ ఆర్ డిస్ప్రూవెన్ ఇన్ హైకోర్ట్ అండ్ ఆల్సో సిసిఎంబి స్టడీస్ ట్వైస్. అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ లో 59% హర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పారు, 75% మనకి తెలియకుండానే వచ్చిందని చెప్పారు. మన టెస్ట్లు చేయడం వల్ల ఇవి చూపించలేదు. కాబట్టి వితౌట్ గోయింగ్ బై స్టాటిస్టిక్స్ వాళ్ళు ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేయగలిగారు. ఎందుకంటే వన్స్ ద సర్చ్ స్టార్టెడ్ దే హ్యావ్ డన్ మాక్సిమం టెస్టింగ్ టు హెల్ప్ ఆన్ ద గ్రౌండ్ and now they have decreased their positivity rate below 6.5%. and for third wave also their preparation has started. The jumbos which they started massively under a team of Chahal sir and very well planned expert team with doctors, senior doctors and decentralized team BMC lo, and they have already conducted a big meeting under CM with 620 doctors, pediatricians, planned cubicles in the jumbos. Already they are on the preparation for third wave. Idanta endukante they have known the ground reality since 1 year. If we don't know the ground reality and we are not going by facts in the ground reality, we will be like this struggling in every wave. And as per history, Spanish flu history, third wave is definitely known. General ga mutations will be for good, ante virus strength ni taggistundi antaru, కానీ సెకండ్ వేవ్ వాజ్ బ్యాడ్ ఇన్ స్పానిష్ ఫ్లూ అండ్ ఇప్పుడు కూడా సెకండ్ వేవ్ ఈస్ బ్యాడ్ ఇన్ కోవిడ్. అండ్ దిస్ హోల్ థింగ్ టేక్స్ అబౌట్ 2 to 2.5 years టు సెటిల్ డౌన్. కాబట్టి వీ షుడ్ గెట్ అలర్టెడ్ నౌ. అంటే స్టాటిస్టిక్స్ హావ్ బీన్ వెరీ difficult in our state due to so many reasons, and this has been proved in media, in studies and also in high court. So practically we should see and mortality ఇంకా ఉండడానికి కారణం all these people who were dying are those who got admitted last 15 days లోనండి. వాళ్ళు సివియర్ కండిషన్ లో వచ్చారు, ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మోర్టాలిటీ అలానే ఉంది. ఓవర్ నెక్స్ట్ 15 days I may expect
డిక్రీజ్ ఇన్ మోర్టాలిటీ. అండ్ ఇంకోటి హాస్పిటల్ కా లేట్ గా రావడం, అంటే ఇంట్లోనే ఫస్ట్ వీక్ లో సిటీ స్కాన్ చేయించుకున్న వాళ్ళు, ఫస్ట్ వీక్ లో డాక్టర్ ని అప్రోచ్ అయిన వాళ్ళు అంతా బాగుంది అని ఇంట్లోనే ఉంటున్నారు. కానీ వాళ్ళకు ఒక ప్రోటోకాల్ చెప్పేది ఉంది. యూ నీడ్ మానిటరింగ్ ఫర్ 14 days. అంటే 7th డే తర్వాత 5th డే, ఎస్పెషల్లీ సెకండ్ వేవ్ లో మ్యూటెంట్ వైరస్ వల్ల 5th డే నుంచే సివియర్ సిమ్టమ్స్ రావడం మొదలవుతున్నాయి. సో దాని ప్రకారం వాళ్ళ గైడెన్స్ ఇస్తే చాలా మంది కొంచెం తొందరగా హాస్పిటల్స్ వచ్చి ట్రీట్మెంట్ ఈజీగా అయ్యేది, మోర్టాలిటీ తగ్గేది. కానీ దే వాజ్ మెస్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎందుకంటే సెకండ్ వేవ్ లో యాజ్ ఐ సెడ్ యూ, సూపర్ స్ప్రెడింగ్ events were huge and there was so much load, none of the government can manage. కాబట్టి ఆ టైంలో BNC has taken a challenge and they did it. They said 15,000 per day cases also, sick cases they can manage easily. They're too, and now vaccination drive కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. మ్యూటెంట్ వేరియంట్ ని మీరు తగ్గించాలంటే యూ షుడ్ స్పెండ్ ఆన్ వ్యాక్సినేషన్స్. ఈ మ్యూటెంట్ వేరియంట్స్ మీకు రావడానికి కారణం ఎనిమల్ ట్రాన్స్మిషన్, హ్యూమన్ ట్రాన్స్మిషన్ వల్ల అంటున్నారు. సో నౌ దే హావ్ ప్రొజెక్టెడ్ 600 crores and they have increased their vaccination centers from 63 to 400 and they are planning at community level. These are the effective measures they want to control towards ఒక third wave. పక్క లాక్డౌన్ కంటిన్యూ చేస్తూనే ఒక పక్క వ్యాక్సినేషన్ స్పీడప్ చేస్తూ థర్డ్ వేవ్ కి కూడా ప్రిపరేషన్స్ మొదలు పెట్టేసింది మహారాష్ట్ర. బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర అసలు వ్యాక్సినేషన్ బంద్ అయి కూడా వారం దగ్గర అవుతున్న సిచ్యుయేషన్. వ్యాక్సినేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఇప్పుడున్న ఈ పేస్ తో వేస్తే ఎప్పటికీ హర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది? డాక్టర్ వరుణ్ రాజ్, మీకేనండి క్వశ్చన్. ఎస్పెషల్లీ ఈ కరోనా కేసెస్ కంట్రోల్ అవ్వాలంటే రెండు మార్గాలు. ఒకటి ఎదర్ హర్డ్ ఇమ్యూనిటీ, అంటే అందరికి ఎక్కువ మందికి రావడం వల్ల, లేదా వ్యాక్సినేషన్ వల్ల. రెండు దారిలోనే సాధ్యం. సో ఫస్ట్ పాయింట్ విషయంకి వస్తే హర్డ్ ఇమ్యూనిటీ వచ్చే దిశగా మన దగ్గర కేసులు ఉన్నాయా? మొత్తం దేశవ్యాప్తంగా చూసినా సరే ఈ పాటికి అంతమందికి కరోనా వచ్చిందా? హర్డ్ ఇమ్యూనిటీకి మనం ఎంత దగ్గరలో ఉన్నాము అంటే ఏం చెప్తారు? త్రూ వ్యాక్సినేషన్, అంటే 20 కోట్ల మందికి వ్యాక్సినేషన్ అయింది కాబట్టి ఏదర్ అది కానీ లేకపోతే దీని ద్వారా కానీ. దీనికి చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇన్ ద సెన్స్ మనం చూస్తున్నాం, డైలీ వార్తల్లో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, వరల్డ్ న్యూస్లో ఇజ్రాయెల్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి. సో అంటే వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ. అంటే వీ కెనాట్ కంపేర్ విత్ ఇండియన్ పాపులేషన్ విత్ దేర్ పాపులేషన్. వాళ్ళకి అవగాహన కానివ్వండి, ఎస్పెషల్లీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ గురించి అందరికీ, అంటే ఎక్కడ కూడా 100% ఉండదు, దాంట్లో వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అట్ ద సేమ్ టైం అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. సో వ్యాక్సిన్ అందరూ వేసుకోవడం వల్ల అందరిలో వ్యాధి నిరోధకత, అంటే ఆ ఇమ్యూనిటీ, ఆ రక్షణ వ్యవస్థ రావడం వల్ల మనం లాక్డౌన్ తీసినా కూడా ప్రజలందరూ బయటికి వెళ్ళి వాళ్ళ ఆఫీసులు కానివ్వండి, వాళ్ళ సమూహాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ వైరస్ ఇట్ విల్ ట్రై టు గో అండ్ ఇన్ఫెక్ట్ ద పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ఫెక్టెడ్. డాక్టర్, మీ వీడియో ఆఫ్ అయిపోయింది, ఒక్కసారి చూడరా. డాక్టర్ వరుణ్ గారు, ఓకే, యా కంటిన్యూ చేయండి. సో ఎప్పుడైతే ఆ వ్యాక్సినేషన్ పూర్తిగా అందరికీ లభిస్తుందో, ఆర్ ఎవరికైతే ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళు క్వారంటైన్ తీసుకొని లేకుంటే హాస్పిటల్లో చికిత్స చేసుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా ఇద్దరికి రక్షణ వ్యవస్థ వస్తుంది. సో ఎప్పుడైతే లాక్డౌన్ తీసిన తర్వాత వీళ్ళు వాళ్ళ కార్యకలాపాలు చేసుకున్నప్పుడు చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యాక్సిన్ లేకుంటే వేరియేషన్ అయినటువంటి వేరియంట్ వ్యాక్సిన్, ఎస్పెషల్లీ క్లోజ్డ్ రూమ్స్ లో, హాల్స్ లో, ఈ జన సమూహాల్లో ఉండేటటువంటి వైరస్ మనిషిలో ప్రవేశించినప్పుడు ఆల్రెడీ అక్కడ ఇమ్యూనిటీ, రక్షణ వ్యవస్థ ఉంది కాబట్టి ఇట్ కెనాట్ ఎఫెక్ట్, అంటే దాని యొక్క స్టిములస్ అనేది స్ట్రాంగ్ గా ఉండదు. సో గ్రాడ్యువల్లీ ఆల్ ద పీపుల్, అందరికీ అలా ఎక్కువ పర్సంటేజ్ హెర్డ్ ఇమ్యూనిటీ మనం అనుకున్నట్టుగా అందరికీ వచ్చినప్పుడు ఆ వైరస్ అనేది చాలా క్రమంగా వీక్ అయిపోయి దెన్ ఇట్ విల్ బికమ్ లైక్ ఏ కామన్ కోల్డ్. అంటే సీజనల్ గా ఎవ్రీ ఇయర్ వచ్చినట్టుగానే ఆ విధంగా వైరస్ చాలా బలహీనపడుతుంది. ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి మనం స్మాల్ పాక్స్ కి లేకుంటే పోలియోకి పెట్టుకున్నట్టుగా ఈ యొక్క కరోనా వైరస్ కి అలా ఉండే అవకాశం లేకపోవచ్చు. ఎనీవే ఎక్స్పర్ట్స్ దాని గురించి చెప్పాలి. బట్ ద థింగ్ ఈస్ వీ నీడ్ టు మేక్ ద పీపుల్ టు అవేర్. వాళ్ళకి వ్యాక్సిన్ గురించి అవేర్నెస్ పూర్తిగా రావాలి. వ్యాక్సినేషన్ చాలా అంటే యుద్ధ ప్రాతిపదికన, అంటే ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ థింగ్ లాగా వ్యాక్సినేషన్ అందరికీ అందజేయాలి. అది పిహెచ్సి కానివ్వండి, కొంతమంది అడిగారు క్లినిక్స్ లో పెట్టొచ్చు కదా వ్యాక్సిన్, ఇంటింటికి తిరిగి వేయొచ్చు కదా అని. బట్ దట్ వ్యాక్సిన్ కెనాట్ బి డన్ లైక్ దట్. దానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ వేసినప్పుడు ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం కాబట్టి
రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అది లెస్ దాన్ 1% అయినా కూడా దట్ ఈస్ సిగ్నిఫికెంట్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ఎ సెంటర్స్ వేర్ ద క్రిటికల్ కేర్ ఆర్ ICU సెటప్ ఈస్ అవైలబుల్, ఆర్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ వేర్ ద ICU ఆర్ క్యాజువాలిటీ ఆర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆర్ అవైలబుల్. సో ఈ డ్రైవ్ ఎంత ఫాస్ట్గా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో దాని ఇంపార్టెన్స్ని గమనించి అందరూ పోయి వ్యాక్సిన్ 100% వేయించుకోవాలి. అది అవైలబిలిటీ ఉండాలి. మల్టిపుల్ కంపెనీస్ వచ్చాయి కాబట్టి 250 రూపీస్ కానివ్వండి ఆర్ మోర్ దెన్ దట్ కొనుక్కునే వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి, లేదంటే చాలా తక్కువ రేట్లో ఉండేవి అండ్ ఫ్రీగా ఉచితంగా ఇచ్చేవి కూడా అందరికీ అందాలి. ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్, ఒక కాలనీకి, ఒక ఊరికి ఇలా అందితే లాభం లేదు. ఎందుకంటే మనుషులు ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి, సమూహాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ డ్రాప్లెట్స్ వెళ్తాయి. ఎవరికైతే ఇన్ఫెక్షన్ కాదో అక్కడే ఇది వేరియంట్ అవుతుంది. సో ఇట్ విల్ బికమ్ అనదర్ వేరియంట్. సో డాక్టర్ సంగ్రామ్ గారు, వ్యాక్సినేషన్ కి సంబంధించి ఖచ్చితంగా ఎంత వ్యాక్సినేషన్ జరిగితే, ఎంత ఎక్కువ పెద్ద స్థాయిలో జరిగితే అంతలాగా ఈ మ్యూటేషన్స్ అవ్వడం తగ్గుతుంది, వేరియస్ ఇంకా నెమ్మదిగా స్లో డౌన్ అయిపోతుంది. అందరికీ తెలిసిన మాట. ఇప్పుడు వ్యాక్సిన్స్ కి సంబంధించి ఎక్కువ మంది ప్రిఫర్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇది. బట్ ఇప్పుడు మన దేశంలో ఉన్న సిచ్యుయేషన్ చూస్తే ఎప్పటికీ ఆ హర్డ్ ఇమ్యూనిటీ దిశగా మనం రావాలంటే ఇమీడియట్గా వార్ ఫుటింగ్ మెజర్స్ ఏం జరగాలి? సంగ్రామ్ గారు సార్, వినిపిస్తుందా సార్? ఎస్ సార్, డాక్టర్ కరుణ గారితో మాట్లాడి చివరిలో సంగ్రామ్ గారు ఒపీనియన్ తీసుకుందాం. ఎస్ కరుణ గారు. డెఫినెట్లీ అండి, ద వే ఫస్ట్ వేవ్ కంపారిజన్ సెకండ్ వేవ్, మన ఓవర్లోడ్ ఆఫ్ కేస్ అడ్మిషన్ ఇన్ హాస్పిటల్స్ లో, ఆక్సిజన్ క్రైసిస్, ఇవన్నీ చూసి, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు కేస్ నెంబర్ విల్ బి కంటిన్యూయింగ్ ఫర్ సమ్ మోర్ టైమ్, 1 or 2 months. కాబట్టి herd immunity, as per previous studies comparison, I'm expecting herd immunity for this mutant virus, but we have an expectation of third wave, another mutant virus, so we can't totally depend on the herd immunity. As you said, vaccination is the best policy to decrease the severity of disease in the next coming days, especially చిల్డ్రన్ కి కూడా స్టార్ట్ చేశారు కాబట్టి స్టడీస్ ఎంత తొందరగా బయటికి వస్తే అంత 12 above plus years చిల్డ్రన్ కి కూడా వ్యాక్సినేట్ చేయగలిగితే మనము మేబీ థర్డ్ వేవ్ వీ కెన్ డూ ఏ బెటర్ థింగ్. హర్డ్ ఇమ్యూనిటీ, we have been a failure in herd immunity because of mutation of virus. And double masking is a norm, is a mask and COVID appropriate behavior is the best vaccine ani day one nunchi cheptunnaru. You have been telling through your media also, till we surpass the third wave. And after that also, like Taiwan is doing from years after learning lessons during MERS and SARS deaths, still they are continuing masking for last 10 plus years. They could face the COVID better. So please educate people. Impending third wave, vaccinate compulsorily, no harm in vaccinating. Government will provide us as per schedules, and community level lo kuda alochistunnaru vaccination ivvadaniki. And also COVID appropriate behavior is must. Herd immunity we will acquire, but mutant virus are impending, so how far we will fare through అన్నది చూడాలండి. ఎస్, ఫైనల్ గా సంగ్రామ్ గారు కంక్లూడింగ్ వర్డ్స్ ఏం చెప్తారు? హర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే పెద్ద స్థాయిలో వ్యాక్సినేషన్ జరగాలి, అది ఎలా ఉండాలి? ఎక్కడికక్కడ మైక్రో కంటైన్మెంట్ జోన్స్ అని ఎట్లా ఫామ్ చేసుకున్నామో అట్లనే మైక్రో లెవెల్లో ఎక్కడికక్కడ వ్యాక్సినేషన్ జరిగేలా చూడాలా? ఏం చేస్తే తొందరగా జరుగుతుందంటారు? బేసికలీ ఇక్కడ చెప్పండి సార్. హలో సార్ చెప్పండి, వినిపిస్తుంది. హలో, బేసికల్లీ ఇప్పుడు మీరు చెప్పినట్లు వ్యాక్సినేషన్కి హర్డ్ ఇమ్యూనిటీ ఒక చెప్పండి సార్, మీరు కంటిన్యూగా చెప్పండి. ఓకే, ఇప్పుడు వ్యాక్సిన్కి హర్డ్ ఇమ్యూనిటీకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనము ఇప్పటిదాకా అంటే జనవరి నుంచి ఇప్పటిదాకా మొత్తం 20 కోట్ల మందికే వ్యాక్సినేషన్ చేశాము. అయితే మన దేశం జనాభా 80 కోట్లు తీసుకుంటే అంటే 75% చూసుకుంటే 80 కోట్లకు వస్తుంది. అంటే నెలకి 10 కోట్ల వ్యాక్సిన్ ఇస్తే మనం 8 నెలల్లో మొత్తం ఈ వైరస్ నుంచి హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. అయితే ప్రస్తుతం మనం చేస్తున్న వ్యాక్సినేషన్ చాలా స్లోగా ఉంది.
గత 6 నెలలలో మనం 18 కోట్లే చేసాము. అంటే మొత్తం 80 కోట్ల జనాభాకి వ్యాక్సినేషన్ 75% చేయాలి అంటే ఇంకా 2 ఏళ్లు పడుతుంది. ఈ 2 ఏళ్లు పడుతుంది. సరిగ్గా చెప్పాలంటే 2 ఏళ్ల కంటే ఎక్కువ పడుతుంది. ఈ విషయం నేను చెప్పట్లేదు, ఒక నిపుణుల సంఘం, ఐసీఎంఆర్ వేసిన నిపుణుల సంఘం ఏం చెప్పిందంటే వ్యాక్సినేషన్ త్వరితంగా చేయండి, వ్యాక్సినేషన్ స్లో అయితే హెర్డ్ ఇమ్యూనిటీ త్వరగా రాదు, మీకు హెర్డ్ ఇమ్యూనిటీ ఇప్పుడు వస్తూ ఉంటే వ్యాక్సినేషన్ వేగంగా ఇవ్వండి, మంత్కి 10 కోట్ల వ్యాక్సిన్ ఇస్తే మీకు 8 నెలల్లో మొత్తం హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది, నెలకి 20 కోట్ల వ్యాక్సిన్ ఇస్తే సెప్టెంబర్ కల్లా మొత్తం హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. సో బేసికలీ ఈ వ్యాధి నివారణకి కీ పాయింట్ ఈజ్ వ్యాక్సిన్. Yes. మొత్తం మనం అంతా కూడా వ్యాక్సిన్ మీద కేంద్రీకరించాలి. వేరే కోవిడ్ నామ్స్ ఎట్లా ఉన్నా కూడా వ్యాక్సిన్ త్వరితంగా ఇచ్చి ఎంత త్వరగా మనం 80 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తామో అంత త్వరగా ఈ వైరస్ మన నుంచి వెళ్ళిపోతుంది. మనం ఇదే స్థాయిలో వ్యాక్సిన్ ఇస్తూ పోతే ఇంకా 2 ఏళ్లైనా కూడా ఈ వైరస్ మన నుంచి వదలదు. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ సంగ్రామ్ గారు, డాక్టర్ కరుణ గారు, డాక్టర్ వరుణ్ రాజ్ గారు ఫర్ జాయినింగ్ అస్ ఆన్ ద లైవ్ షో. సో ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పినట్లు సెకండ్ వేవ్ తగ్గిపోతుంది, జూన్ ఎండింగ్కో జూలై ఎండింగ్కో తగ్గినా సరే ఖచ్చితంగా థర్డ్ వేవ్ అనేది పొంచి ఉంది. ఇలాంటి వేవ్స్ అన్నింటినీ కాపాడాలంటే, మ్యూటెంట్ అవుతున్న వైరస్కి అడ్డుకట్టపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. దాంతోపాటు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, ఎక్కడికక్కడ మాస్కులు పెట్టుకుని సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఉంటే చాలా తొందరగానే మనం దీన్ని అంతం చేయగలమని చెప్తున్నారు. వ్యాక్సినేషన్ మాత్రం చాలా విపరీతమైన వేగంతో జరిగినప్పుడే మనం పూర్తిగా ఈ వైరస్ని తుడిచిపెట్టొచ్చు అని చెప్తున్నారు. దట్స్ ఆల్ ఇన్ టుడే స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్డ్.